విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లపై దాడులు నిర్వహించారు. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు నగరంలో పలు చోట్ల ఫుడ్ స్టాల్స్పై మెరుపు దాడులు చేయడం జరిగిందని తెలిపారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఫుడ్ స్టాల్స్పై తనిఖీ చేసి పలు ఆహార పదార్థాలు ల్యాబ్లో టెస్ట్ చేసేందుకు సేకరించామని తెలిపారు. విశాఖ నగరంలో ఎక్కడైనా నాణ్యత లేని ఆహారం అమ్మకాలు చేస్తే తమకు వెంటనే ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. మాకు కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ నుంచి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇక్కడ చాలా ఇదిగా ఉందని చెప్పేసి ఫుడ్ బిర్యానీస్ మేము ఆల్రెడీ ఇన్స్పెక్ట్ చేసామండి. ఇందులో కొన్ని హైజీనిక్ కండిషన్స్ అనేది బాగోలేని అయితే మేము ఆల్రెడీ నోట్ చేసాము. ఇక్కడ ఏరియా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారైన అప్పారావు గారు ఆల్రెడీ ఎప్పుడంటే 27/1/2026 ఆల్రెడీ ఈ 5 మీద తనిఖీలు చేస్తూ అయింది, ఇన్స్పెక్షన్ చేస్తుంది అయింది. అందులో ఒక శాంపుల్ అయితే అన్సేఫ్ కూడా వచ్చింది. అన్సేఫ్ వచ్చి అది టు బి ఫైల్డ్ కేసు అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే నేను మీడియా ప్రముఖంగా నేను పబ్లిక్కి ఏమని చెప్పదలుచుకున్నానంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ బట్టికి ఇదిగా ఉంటే మట్టికి మాకు రిప్రజెంట్ చేయండి. ఎటువంటి పబ్లిక్ బట్టికి ఒకటే గుర్తుంచుకోండి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనేవాడు ఎప్పుడు మీ వెంటే ఉంటాడు. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూస్తాము. కానీ ఇంతవరకు వర్క్ చేస్తాము, ఇప్పుడు వర్క్ చేస్తాము. కానీ ఇక్కడ నుంచి ఏంటంటే ఏది చేసినా కానీ మీ దృష్టిలో ఉంటాము, పబ్లిక్లోనే ఉంటాము. ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ మాకు ఆల్రెడీ చెప్తే మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ మీడియా ప్రముఖంగా నేను చెప్పదలుచుకున్నాను.